ఇప్పుడు మన పంచాశత్ పీఠాలు లోపల ఎలా ఉన్నాయో చూపిస్తున్నాం. మీరు చదువుతున్న లలితాశాస్త్రంలోంచి విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇది ఒక గుత్తి. ఈ గుత్తిలో మనకి విశుద్ధి చక్రం అంటే కంఠం దగ్గర ఉంటుందట. ఇక్కడ డాకినీశ్వరి అనే తల్లి ఉంటుంది. ఈవిడ చుట్టూ మొత్తం 16 దళాలు ఉంటాయట. అంటే ఒక పద్మం అంటే 16 దళాలు ఉన్నాయనుకుందాం. మధ్యలో ఆవిడ కూర్చుంది. ఈ చుట్టూ 16 దళాల్లో ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారు ఉన్నట్ట. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే అమృతాది మహాశక్తి సంవృత అన్నాడు. అమృత మొదలైన అని వదిలేశాడు. ఇక్కడ మొదలైన అంటే అమృతతో మరికొందరు ఉన్నట్ట. అమృతలో మొదటక్షరం ఏంటి కదా. ఇలాగే ఇప్పుడు చదవబోతున్న వాటన్నిటిలో మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకుని చెప్పండి చాలు. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రుకార, లుకార, లూకార, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధ, అంబిక, అక్షర. ఇప్పటి వరకు మీకు మొదలక్షరాలన్నీ రాస్తే ఏమొచ్చాయి? అకారం నుంచి అహా వరకు వచ్చాయి లేదా? అంటే వీళ్ళెవరు? ఆ అక్షరాలకు అధిదేవతలు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆయా అక్షరాల అధిదేవతల పేర్లండి. అంటే అక్షరాలు మనం పలికేస్తున్నాము అంటే ఏదో పలకగలుగుతున్నాం కనుక పలికేస్తున్నాం. కుక్కను పలకమనండి, అక్షరాలు పలకలేవు. అంటే వాటికి ఆ ప్రాణశక్తి లేదు. ఒక్క మానవుడే తనలో ఉన్న శబ్దాన్ని అక్షరాలుగా పలకగలిగే ప్రాణి. అందుకే జంతువులన్నింటిలో మానవ జన్మ గొప్పది. ఎందుకంటే శబ్దాన్ని సంపూర్ణంగా పలకగలిగే అవకాశం ఈ శరీరానికి ఉన్నది. ఇలాంటి శరీరం దొరికాక ఆ శబ్దంలో ఉన్న మంత్రశక్తిని అమ్మవారిని ఉపాసన చేసి గొప్ప స్థితిని పొందాలి. కానీ ఇంత శబ్దాలని వాడిని తిట్టడానికి, వీడిని పొగడ్డానికి, బతకడానికి వాడుకోవడం ఏంటి? ఈ శబ్దాల్లో ఉన్న శక్తిని ఉపాసించడానికి వాడాలి. అందుకే ఈ అక్షరాలకి పేర్లు పెట్టారని కాదు, ఒక్కొక్క అక్షరానికి అధిదేవతల పేర్లు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అయ్యో రాసుకోలేదండి, ఏం అక్కర్లే, విన్నారుగా, చాలు, గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక అకారానికి అధిదేవత అమృత అనబడే తల్లి, ఆకారానికి అధిదేవత ఆకర్షణి. ఇలాగా పైగా ఈ దేవతలకు రూపాలు ఉన్నాయండి. విశేషం, ఒక్కొక్క దేవతకి ఎన్ని చేతులు ఉంటాయి, ఇన్ని కూడా. ఆ అని మనం పలికినప్పుడు ఆ స్పందశక్తి వల్ల వచ్చే చైతన్యం ఒక రూపం ధరిస్తే ఆ దేవత. ఇలా మొత్తం ఆ నుంచి అహా వరకు 16 అక్షరాలు విశుద్ధి చక్రంలో ఉంటాయట. అంటే మనకు పలికేటప్పుడు అక్షరముల యొక్క స్పందన కేంద్రములు ఇవి, అది తెలుసుకోండి ఇక్కడ. తర్వాత నేను ఎక్కడ ఆపానో తర్వాత నామలు మీరు చెప్పాలి. అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి, తర్వాత అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్రవరద రాకిణ్యంబా స్వరూపిణి. అక్కడ రాకిణీదేవి కూర్చుని అనాహతంలో. ఇక్కడ మొత్తం 12 దళాలు ఉంటాయట. పద్మంలో ఊహించుకుంటే 12 దళాలు అనాహత పద్మంలో. ఇందులో కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత, ఆది అన్నాడంటే ఎక్సెట్రా అని అర్థం. కాళరాత్రి మొదలైన, మొత్తం వాళ్ళ పేర్లు ఒక్కసారి చదువుతుంటే మొదటి అక్షరాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఇలాగే. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి. మొత్తం వీళ్ళు 12 దళాల్లో కూర్చున్నట్ట. వీడు మొదటి అక్షరాలన్నీ కలిపితే ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చే? కా నుంచి ఠా వరకు అక్షరాలు క్రమంగా వస్తున్నాయి లేదా? చిన్నప్పుడు మీరు అక్షరాలు దిద్దుకున్నారా? పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు అయితే దిద్ది ఉండరు పాపం. అక్షరాలు ఇదే క్రమంలో దిద్దారా లేదా? అంటే మనకు అక్షరాభ్యాసంలోనే యోగశక్తిని పెద్దవాళ్ళు పెట్టారు. అంతేగాని మీరు ఠకారంతో ప్రారంభించకుండా అకారంతో ఎందుకు ప్రారంభించారు? ఇదంతా సైన్స్. ఇది తెలుసుకోవాలి. ప్రాణశక్తికి అక్షరోచ్చారణకి సంబంధం ఉన్నది. అంటే అక్షరాలను ఆ క్రమంగా రోజుకొక్కసారి ఉచ్చరించినా మనం కుండల్ని సాధన చేసినట్లే. ఇది ఆలోచించండి. ఇక్కడ అమ్మవారి పేరు మాతృకావర్ణ రూపిణి. మాతృకావర్ణములంటే అక్షరాలకే మాతృకావర్ణముల పేరు. అమ్మవారు అక్షర రూపిణి, ఇంకేం చెప్పేది? అలా ఇక్కడ 12 అక్షరాల పేర్లు చెప్పుకున్నాం. దాని తర్వాత డా. ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత శ్లోకంలోకి మీరు ప్రవేశించేమే. అనాహతం తర్వాత వచ్చినటువంటిది మణిపూరాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ. అలా వస్తూ ఉంటే అక్కడ మీకు డామర్యాదిభిరావృత, డామరి మొదలైన అన్నారు. ఇక్కడ
వాటి పేర్లు ఒక్కసారి చదువుకుందాం. డామరి మొదటావిడ, ఢంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి, ఇక్కడ థా తీసుకోవాలి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. పా వరకు వచ్చాం కదా, డా నుంచి పా వరకు మొత్తం ఎన్నయ్యే? 10 కదా. ఈ 10 ఎక్కడున్నాయి? మన యొక్క మణిపూర చక్రంలో ఉంటాయి ఈ 10 కూడా. తర్వాత స్వాధిష్టానానికి దిగితే బందిన్యాది సమన్విత వచ్చమే లేదా స్వాధిష్టానంలో బందిని మొదలైన. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ పెద్ద కష్టపడకల్లా 6 లెక్క పెట్టుకుంటున్నారా? 16, 12, 10, ఇప్పుడు 6. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠి, మొత్తం 6 అయ్యాయి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? బా నుంచి లా వరకు అక్షరాలు వచ్చేసాయి. ఇప్పుడు మూలాధారం. మూలాధారంలో వరదాది నిషేవిత చెప్పుకుంటున్నాం కదా. వరదాది నిషేవిత, వరద ఆది, వీళ్ళు 4 బాధలేదు. వరద, శ్రీ, షండ, సరస్వతి, ఇది వీళ్ళు మొత్తం ఏమొచ్చాయి ఇక్కడ? వాశాశాస 4 వచ్చేసాయి. మూలాధారంలో 4 దళాలు ఉంటాయండి వాటికి. ఇక్కడ తర్వాత హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఆజ్ఞాచక్రాబ్జనల్య. చూడండి, ఇక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఎందుకు అలా వచ్చాడు? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ నుంచి దిగితే బాగుండండి, లేకపోతే కింద నుంచి పైకి వస్తే బాగుండు. కంఠం నుంచి కిందకి వెళ్ళమంటే మళ్ళీ పైకి రావడం ఏంటి? అకారం నుంచే ప్రారంభిస్తాం కనుక, కంఠం దగ్గర అకారం ఉంది కనుక అక్కడి నుంచి ప్రారంభించారు. అంతేకాదు, ఇది ఆకాశతత్వం. అటు తర్వాత వచ్చేది వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, మూలాధారం. కానీ ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇదే కదా క్రమం. అందుకు విశుద్ధి నుంచి మొదలుపెట్టారు. ఇది దేనికి ప్రతీక అంటే మనశ్చక్రం అండి. ఇది మన శరీరంలో ఉన్న పంచభూతాలను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన మనస్సు యొక్క చక్రం ఇక్కడుంది. ఇవి ఎవరికి ఉన్నాయి? ఈ పురాణం వినేవారికి కదా, అందరికీ ఉందండి. గుండు గురించి పాఠం చెప్తున్నామంటే చెప్పిన ఆయనకి విన్న వాళ్ళకి ఉందని అర్థం కాదు, అందరికీ ఉంది. వాళ్ళు తెలుసుకుంటున్నారు, అది ఇక్కడ అర్థం. అందుకు హిందువుల జ్ఞానం అంటే అందరిలో ఉన్న శక్తిని చెప్పడం. దాన్ని తెలుసుకున్న వాళ్ళు హిందువులు, తెలియని వాళ్ళు ఇతరులు. అందుకే ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ మాట విశ్వజనీనమైన విజ్ఞానం పేరే హిందూ మతం అని మరొకసారి అర్థం చేసుకుంటే, వరదాది నిషేవిత అయిపోయింది కదా. ఆజ్ఞాచక్రం దగ్గర హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ఇక్కడ కొందరు 2 దళాలే అంటారు, హ, క్ష. కానీ మధ్యలో కూడా కొందరు చెప్తారండి లా, ఇది లకార రూపిణి. ఈ లా అనేటువంటి ద్రవిడ భాషలో మనకు వస్తుంది. కానీ హ, క్ష, హంసవతి, క్షమావతి అని 2 శక్తులు. హ, క్ష. ఇప్పుడు మొత్తం లెక్క పెట్టండి. 16, 12, 10, 6, 4, 2 ఎన్నయ్యే? 50. లతో కలిపితే 51. ఇదే పంచాశత్ పీఠ రూపిణి. 50 పీఠములు అంటే ఇవి. ఇక్కడ ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క పీఠం అండి. ఆ పీఠంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి శక్తి పీఠాలకి దానికి ఏదో అనుబంధం ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అందులో మళ్ళీ ప్రధానం ఒక 18 ఉంటాయి. ఇలా మనం అన్వయించుకుంటూ వెళితే అక్షర శక్తులే పీఠాలు అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు అక్షరాలకి పీఠాలకున్న అనుబంధం తెలుసుకొని ఒక్కొక్క అక్షర ఉచ్చారణకి దీనికి ఉన్నటువంటి అనుబంధం చూడాలి. అందుకే మహానుభావుడు దూర్వాస మహర్షి రచించినటువంటి స్తోత్రముల్లో పరశంభు మహిమ్న స్తుతి అనో గ్రంథం ఉందండి. చిత్రం ఏంటంటే, జ్ఞానపరమైన అంశములు చెప్తూ ఉంటే విసుగు, చిరాకు పుడుతూ ఉంటుంది. కథాపరమైన చెప్తూ ఉంటే అక్కడితో ఆగిపోతే జ్ఞానులకు బాధ కలుగుతుంది. కానీ మనం ఇంకా ఇంకా తెలుసుకోవాలని వెళుతూ ఉంటే ఋషులిచ్చిన ఒక్కొక్క జ్ఞానం ఆశ్చర్యచకితం చేస్తాయి. అదృష్టవశాత్తు యువతరం జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటున్నారు. కాస్త నిద్రపోతున్న వాళ్ళు, మర్చిపోతున్న వాళ్ళు, ఇంత డెప్త్ అయితే భరించలేమనే వాళ్ళు పెద్దవాళ్లే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే బుర్రలు పాడైపోయాయి ప్రిజుడిస్తో. అనేక చోట్ల తెలుసుకుంటున్నాం ఇక్కడ విషయాన్ని. ఇక్కడ మహానుభావుడు దూర్వాస మహర్షి ఒక అద్భుతమైన విషయాన్ని రచించారు. ఎందుకో ఒక్కొక్క జ్ఞానం చెప్పాలంటే ఉత్సాహం. షణ్ణామప్యన్వయానాం క్షితిజలదహన స్పర్శనాకాశ చేతో విరాజత్ పీఠస్థానాం పరాజ్యా పరశివ భవత శక్తయో మాతృకాంతా అన్నాడు ఇక్కడ పరశంభు మహిమ స్తోత్రులు. పరమేశ్వర, నీ శక్తి యొక్క పీఠములు, పీఠస్థానం, ఇవి ఎలా విరాజిల్లుతున్నాయంటే షణ్ణామప్యన్వయానాం, మొత్తం 6 యందు. ఈ 6 యందు ఉన్నప్పుడు క్షితి జల దహన స్పర్శనాకాశ చేతో విరాజత్. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే భూతత్వం మొదలుకొని ఆకాశతత్వం వరకు ఇక్కడికి వచ్చాం. ఇది చేతోతత్వం అంట. చేతస్సు అంటే అంతఃకరణం.
చిత్తము అని అర్థం. కనుక మన మైండ్ కంట్రోల్ చేయాలంటే దృష్టి ఇక్కడ పెట్టాలని చెప్పారు పెద్దవాళ్ళు. అదే వారణాసి అండి. ఇంకోటి ఏమున్నది? జ్ఞానదృష్టి. అది చేతోస్థానంట. ఇది పీఠాలన్నింటిలో పెద్ద పీఠం. ఇక్కడ దాకా వెళ్తే చాలు. ఇక పై పీఠం ఉంది సహస్రారం. అక్కడ మొత్తం 51 అక్షరాలు కలిసిన అమ్మ ఉంటుందిటండి. ఆవిడ లలితా త్రిపుర సుందరి అనండి, పరాశక్తి అనండి. మొత్తం అక్కడున్న 51 డివైడ్ అయ్యి మొత్తం 6 వ్యాప్తి అయ్యాయి. అది మూలచక్రం. అది అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళి అన్నిటికీ మూలమైన పరతత్వాన్ని చేరుకోవడమే యోగంలో ఈ 50 పీఠ రూపములు అక్కడున్నాయి. ఇదే సర్వవర్ణోపశోభిత. వర్ణము అంటే అక్షరం, సర్వవర్ణోపశోభిత అంటే అన్ని వర్ణములతో సహస్రారాంబుజారూఢ ఆవిడ. ఇది పీఠముల యొక్క స్థానం. ఇందులో చిత్తపీఠం ఎక్కడుంది? భూమధ్యంలో కదా. అసలు ముఖ్యం అదేగా. చిత్తం కూడా బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే ఒక్కొక్క చక్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఒక యోగిని అడిగితే ఆ యోగి ఒక్క మాటలో చెప్పాడండి. ఎందుకంటే యోగం పెరుగుతున్న కొద్దీ మేడీజీ వస్తుంది. అవునా లేదా? టెక్నాలజీ మొట్టమొదటి హార్డ్వేర్ అయితే సాఫ్ట్వేర్ దగ్గర రాలే, అందులో మళ్ళీ అంత సులభమైపోతుంది. అలా యోగంలో అత్యంత సులభ పద్ధతి చెప్పాడు ఒక ఆయన మహానుభావుడు. ఏమిటంటే 6 చక్రాలు నువ్వు ఒక్కొక్కటి దాటుకుంటూ ప్రయత్నించే కంటే ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి పెట్టి సాధన చేయి, దాని క్రింద ఉన్న 5 కంట్రోల్లో అవుతాయి, అప్పుడు సహస్రానికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. పెద్ద ప్రక్రియ. అందుకే అన్నిటికంటే గొప్ప పీఠం ఏది అంటే మొత్తం అష్టోత్తర శతాల్లో కూడాను ఇదే గొప్ప పీఠం అని చెప్పారు. దీని గురించి మత్స్యపురాణం చెప్తున్న మాట చూడండి. ఈ మాటలు ఎందుకు చెప్పడం అంటే అన్ని పురాణాలు గొంతొక్కటే అని చెప్పడం కోసం, మరి కూడా కాదు. చిత్తే బ్రహ్మకళానామ శక్తి సర్వశరీరినాం. మొత్తం ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క పేరుటి ఈ తల్లికి. చిత్తే బ్రహ్మకళ, అక్కడ ఆ తల్లి పేరు బ్రహ్మకళ, దీని పేరు చిత్కళ అండి. ఆవిడ ఎక్కడుంటుంది? చిత్తే బ్రహ్మకళానామ అన్నారు. ఇది మత్స్యపురాణం. పద్మపురాణ కళానామ శక్తి సర్వశరీరినాం. ఇంచుమించు వాక్యం అలాగే ఉంది. చిత్కళ అన్న బ్రహ్మకళ అని ఒకటి. చిచ్చక్తి అంటాం. పరమేశ్వరునికి శక్తి పేరు చిచ్చక్తి. అది ఇక్కడ నుంచి క్రమంగా ప్రసరించి మొత్తం శరీరంలో వస్తుందిట. ఇప్పుడు సైన్స్ కూడా ఇంచుమించు ప్రాణశక్తి ప్రసారణ గురించి అదే మాట చెప్తుంది ఇక్కడ. అందుకు 3 నాడుల కూడలండి ఇది సరిగ్గా. అందుకే వారణాసి గంగా, వారణాసి క్షేత్రము అని. ఇదే భూమధ్యస్థానము. ఇదే మళ్ళీ విశాలాక్షి. అక్కడ కన్ను తెరుచుకుంటే విశాలాక్షి, ఈ 2 కళ్ళు ప్రపంచాక్షి. అక్కడుంది అసలు ప్రపంచాతీత శక్తి. ఇక్కడ మరొక్క రహస్యం ఏంటంటే మూలాధారాది షట్చక్రం శక్తిస్థానముదీరితం కంఠాదుపరి మూర్ధాంతం శాంభవం స్థానముచ్యతే. ఇది గొప్ప మాట చెప్పాడు. మూలాధారం నుంచి 6 చక్రముల వరకు శక్తి స్థానములు అని చెప్తారు. పైన అందులో కంఠం నుంచి లెక్క పెట్టుకోండి, విశుద్ధ వరకు 5 అయింది. ఈ 5 దాటిపోయాక శివస్థానం ఇహోచ్యతే. కనుక ఇదంతా శక్తి, ఇది శివంట. అంటే అర్థం ఇక్కడ శివుడు లేడా, అక్కడ శక్తి లేదా అంటే ఇక్కడ శక్తికి ప్రాధాన్యం ఇస్తూ శివుడున్నాడు, అక్కడ శివుడికి ప్రాధాన్యం ఇస్తూ శక్తి ఉన్నది. అందుకే శివ ప్రాధాన్యం అంటే పరబ్రహ్మ వస్తువు, శక్తి ప్రాధాన్యం అంటే ప్రపంచం. కనుక ప్రపంచం నుంచి పరమాత్మ వైపు వెళ్ళాలంటే శివ ప్రాధాన్యంగా శక్తిని ఉపాసించాలట. శివ ప్రాధాన్యంగా శక్తిని అంటే శివశక్తుల్ని సమప్రాధాన్యంతో ఉపాసించడం చేతనవ్వాలి. అదే శ్రీ విద్య. ఆ కారణం చేతనే ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే మూలాధారాది షట్చక్రం శక్తిస్థానముదీరితం కంఠాదుపరి మూర్ధాంతం శాంభవం స్థానముచ్యతే. కనుక శక్తిపీఠములు శాంభవ పీఠములు. కనుక శంభుపీఠంలో శక్తి కలిసే ఉంటుంది, కానీ శంభుడు ప్రధానంగా కనబడుతూ ఉంటాడు. అలాగా ఇక్కడ కంఠం నుంచి పైకి వెళుతూ అందులో ఎంత పైకి వెళుతుంటామో అంత కేవల పరబ్రహ్మస్థితికి వెళతాంట. అందుకు అమ్మ కేవల పరబ్రహ్మస్వరూపునిగా ఉండే చోటు ఏదయ్యా అంటే ఇక్కడ నుంచి ఇదంతా ప్రపంచమైతే ఇక్కడ నుంచి ఇక్కడ పరమాత్మ అండి. ఈ రెండిటికి సంధిస్థానం సరిగ్గా ఇది. ఇదే సంధ్య అంటే. ఇక్కడికి కానీ చేరగలిగితే ఈ సంధి బార్డర్కి వచ్చాం. ఇంకా అక్కడ ప్రపంచం పరమాత్మ 2 కలిసిన ఈ చోటు నుంచి పరమాత్మలోకి వెళ్ళగలం సహస్రారానికి. అందుకే అక్కడికి వెళితేనే రుద్రగ్రంథి విభేదిని, అప్పుడు సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. కనుక శక్తిపీఠాలు ఎక్కడున్నాయి? శరీరంలోనే. అంతేకాదు 4 పీఠాలు మనలో ఉన్నాయట, అవి కూడా చెప్తున్నాం. ఏం లేదు, ఉన్నవివే. వీటిలో మరికొన్ని పాయింట్లు చెప్పేటప్పుడు పేర్లు మారుతున్నాయి. కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఓడ్యాన పీఠము అని చెప్పబడుతున్నది. ఇందులో కామగిరి పీఠం అంటే మూలాధారం, పూర్ణగిరి పీఠం అంటే హృదయస్థానం, జాలంధర పీఠం అంటే కంఠస్థానం. ఇవి యోగంలో కూడా వాడుతుంటారండి. జాలంధర బంధం, ఓడ్యాన బంధం అని. అంటే యోగమన్నా ఉపాసనన్నా 2 ఒక్కటే. అలా ఇక్కడ జాలంధర పీఠం అంటే కంఠస్థానం, శిరస్సు ఇక్కడ నుంచి పైన అంతా కూడాను ఓడ్యాన పీఠము అని చెప్పబడుతున్నది. వీటిని స్పందింపజేసే భూమి ఎందు ఎక్కడున్నాయంటే కామగిరి పీఠం మనకి సరిగ్గా
కాంచీపురం, ఇది కామగిరి పీఠం, అది కామగిరి. ఆడ తర్వాత కనబడుతున్నటువంటిది పూర్ణగిరి, ఇది బదరీ మొదలైన ప్రాంతాల వైపు హిమోత్పర్వతాల్లో ఉంది. ఇప్పటికీ పూర్ణగిరి ఉందండి, అక్కడ ఉపాసకులు ఉన్నారు. ఆదిశంకర భగవత్పాదుల సంప్రదాయానికి సంబంధించినటువంటి పీఠాధీశ్వరులు కొలుచుకుంటూ ఉంటారు ఆ తల్లిని. ఇక అటు తర్వాత చెప్పబడినటువంటి జాలంధర్ పీఠం, ఇది కొందరు జ్వాలాముఖి అంటారు, కొందరు అలంపూరే అంటారు. కానీ జాలంధర్ పీఠం పంజాబ్. ఇది కూడా మీరు ఇందాక చెప్పిన భారతదేశం ఓళ్లలో జలంధర్ అంటారా? జలంధర్ చూడండి ఎలా తీసేయగలరు భారతదేశం నుంచి హిందూ సంస్కృతిని. ఇక్కడ అడుగడుగునా ఉన్నది ఇక్కడ జలంధర్, జాలంధర్ పీఠం. అది ఓడ్యాన పీఠం అనగానే భూమధ్యస్థానం నుంచి సహస్రారం వరకు ఓడ్యాన పీఠం. ఇదే కామాక్ష అని చెప్పబడుతున్నది. కాశీకి కామాక్షకు ఉన్న అనుబంధం మళ్ళీ ఇప్పుడు తెలిసి ఉంటుంది మీకు. రెండు స్థానముల్లో ఒకే శక్తి, ఎందుకంటే అది. అందుకు ఓడ్యాన పీఠం, జాలంధర పీఠం, పూర్ణగిరి పీఠం, కామగిరి పీఠం, ఇవి అష్టాదశ శక్తి పీఠాలు. ఇలా మొత్తం మన శరీరంలో ఈ విశ్వమంతా అమ్మమయం. ఇది మనం గ్రహించినట్లయితే 18 ఎందుకు చెప్పారు అది కూడా చెప్పాలి కదా. అక్షరాల ప్రకారంగా చూస్తే ఆ అనే ఒక అక్షరం ఉందనుకోండి, ఒక అక్షరాన్ని ఎన్ని రకాలుగా పలుకుతారో వ్యాకరణ శాస్త్రం చెప్తోంది. ఇది ఒక ఆశ్చర్యమైన అంశం. అక్షరాల్లో అష్టాదశ శక్తి పీఠాలు ఎలా పరిశీలించాలి, ఎందుకంటే శాస్త్రదృష్టి ఉన్న వాళ్ళ ఉత్సాహపడతారని. ఆ ఆ ఆ ఇది త్రయః అకారాః ఉదాత్త అనుదాత్త స్వరితాః ప్రత్యేకం సానునాసికాః నిరనునాసికాశ్చ హ్రస్వదీర్ఘప్లుత భేదాత్ అష్టాదశధా భిద్యత్ అని వ్యాకరణ శాస్త్రం అండి, సంస్కృత వ్యాకరణం. ఆ అనే అక్షరం పలికినప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరిత అనే 3 స్వరాలతో పలకచ్చడు దానిని హ్రస్వ దీర్ఘప్లుత అంటే పొట్టిగా పలకవచ్చు. కనుక ఆ అనే అక్షరాన్ని మనం హ్రస్వ దీర్ఘ ప్లుతము అనే మాటతో ఉదాత్త అనుదాత్త స్వరితాలు పలకచ్చట. అంటే హ్రస్వంలో కూడా ఉదాత్తము అనుదాత్తము స్వరితం పలకచ్చు, దీర్ఘంలో కూడా ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఉంటాయి, ప్లుతంలో కూడా ఉదాత్త అనుదాత్త స్వరితాలు. జాగ్రత్తగా వింటున్నారు కదా. మనం మాట్లాడేవట్లు ఉంటాయి, ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఆలోచిస్తే శాస్త్రం, ఆలోచించకుండా బతికేస్తే వ్యవహారం, అంతే. ఇక్కడ ఇప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరితములు అని చెప్తూ హ్రస్వ దీర్ఘ ప్లుత అని మనం చెప్పుకున్నాం. ఈ హ్రస్వ దీర్ఘ ప్లుతములు ఒక్కొక్క దానికి ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఉంటుంటాయి. ఒక్కొక్క దానికి 3 చెప్పులు ఉంటే 3 ఎన్ని అయ్యాయి? 9 అయ్యాయి కదా. 9 అయ్యాయి. ఈ 9 అనునాసిక నిరనునాసిక అని 2 ప్రక్రియల్లో పలుకుతా అంట. అంటే ముక్కు సహాయంతో పలికేది, ముక్కు సహాయం లేకుండా పలికేది. అనునాసిక నిరనునాసిక 2 అయ్యేట. అందుకు 9 అనునాసికతో పలుకుతారు, 9 నిరనునాసికతో పలుకుతారు. అప్పుడు ఎన్ని అయ్యాయి? 18. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలయ్యా అన్నాడు శబ్దం పలికితే. అంటే 50 శక్తిపీఠాలని చెప్తూ ఉచ్చారణ భేదంలో 18 వచ్చాయి. అంటే ఈ 18 మొత్తం 50కి చెందుతాయా లేదా? అందుకే అష్టాదశ శక్తిపీఠాలని చెప్పడంలో పరిపూర్ణత ఈ విధంగా ఉన్నది. ఆలోచిస్తే కనబడుతుంది. అందుకే వాగర్థములు మళ్ళీ ఎక్కడ ప్రారంభించామో అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం. అమ్మవారిని భుజం మీద వేసుకున్నాడు శివుడు, విష్ణువు వెనకాల వచ్చాడు, చక్రం ప్రయోగించాడు. అది కదా కథ. దీనిలో ఉన్న తత్వం ఏం చెప్పుకున్నాం? ఈశ్వరుని అధిష్ఠించిన శక్తి ఉనికి కోసం, స్థితి కోసం, స్థితికారకుడు విష్ణువు, స్థితి కోసం వ్యాపింపబడింది. అదే స్థితికారకుడైన విష్ణువు స్ప్రెడ్ చేశాడని చెప్పుకున్నాం. మనలో కొండల్ని ఆ విధంగా శరీరం అంతా వ్యాపింపజేసిన ఈశ్వర చైతన్యమే విష్ణువు, ఆత్మయే శివుడు, శక్తియే అమ్మవారు. ఆ ముగ్గురే మన శరీరంలో ఇలా వ్యాపించి ఉన్నారు. ఇది ఒక అన్వయం ఇచ్చాం. ఇంకొక అన్వయం చూడండి, అక్షరాల ప్రకారంగా చూస్తే వాగర్థావివ సంపృక్తౌ. ఇప్పుడు చెప్పాం, ఊరికనే చెప్పలేదు కాళిదాసు. వాక్కుకి ప్రయోజనం అర్థం, అంతే కదండి. అర్థం లేకపోతే మాట ఉందా? నేను ఒక మాట చెప్పాను అంటే మాట ద్వారా మీరేదో తెలుసుకోవాలని కదా మాట్లాడతాం. ఎవడైనా మాట అందుకే మాట్లాడతాడు. అదే మాటకి అర్థం ఉండి తీరాలి, లేకపోతే ఏమవుతుంది? అర్థం లేనప్పుడు మాట లేదు. అందుకు ప్రతి మాటకి అర్థం అనేది ప్రయోజనము. అందుకే దాని పేరే అర్థం అని పెట్టారండి, ఎంత గొప్పగా. అయితే వాక్కులు ఎన్నున్నప్పటికీ వాటి అర్థం తెలియాలి, వాటి పరమార్థం తెలియాలి. పరమార్థం తెలియని వాక్కులు చాలా ప్రమాదాలే. అందుకు పరమార్థ జ్ఞానాన్ని విడిచిపెట్టి వాక్కు ఒక్కటే పట్టుకుని ఇది నా అధీనము అనుకుని దక్షుడు అనుకున్నట్ట. ఆ పరమార్థ అర్థము శివుడు, వాక్కు అమ్మవారు. నా కూతురు అమ్మవారు అనుకున్నాడు, అర్థమైన శివుడు నాకు అక్కర్లేదన్నాడు. అంటే అర్థం అక్కర్లేని వాక్కు పట్టుకున్నాడు. అర్థం అక్కర్లేని వాక్కు ఎలా ఉంటుంది? జడంలాగే శవంలాగే పడిందండి ఇక్కడ. అయినప్పటికీ శివుడే దాన్ని మోస్తున్నాడు, ఆయన యందు ఆధారపడింది. ఇది చూసేట విష్ణువు. విష్ణువు అంటే ఎవరు? ఇది ఒకటి చూడండి. ప్రతి అక్షరం పలకాలన్నా మొట్టమొదటి నోరు ఓపెన్ అవ్వాలి, అవునా లేదా? నోరు ఓపెన్ చేసినప్పుడు మొట్టమొదటి ఏం పలుకుతారు చూడండి? ఆ, అంతే కదా.
అందుకు ఆద్యక్షరమే అన్నిటికీ గొప్పది. ఒక్కసారి భగవద్గీతలోకి వెళ్ళండి. వర్ణానాం అకారోస్మి, అక్షరాల్లో అకారము నేను అన్నాడు కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో. ఇప్పుడు రండి, కానీ విష్ణువు అంటే ఎవడు? అకారం. అందుకు విష్ణువు ఏం చేశారంటే ఆ శివుడి వెంట వెళ్ళేట. అంటే పరమార్థ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి విష్ణువు ఆ రూప చైతన్యమై మొత్తం వాక్కునంతటినీ కూడా ప్రయోజనకారిగా వ్యాపింపజేశాడు. ఇది దీని యొక్క విషయం అండి. ఇక్కడ వాగర్థావ్యవ సంపృక్తవు అని అర్థం తెలుసుకుంటే పరమార్థాన్ని అనుసరించుతూ వెళ్ళిన ఆకారమే వాక్శక్తిని గ్రహించి దానిని వ్యాపింపజేసి 50 రూపాలతో శక్తిపీఠాలుగా వ్యాపింపజేసింది. అకారము నుంచే అక్షరాలన్నీ వ్యాపించాయి. అకార రూపుడైన విష్ణువే ఓంకారమైన శివుని యొక్క నాదశక్తిని అక్షర రూపములుగా వ్యాపింపజేసిందండి. ఇది ఆ కథలో దాగి ఉన్న పరమార్థం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి విప్పుకుని ఎందుకు వచ్చామంటే అన్నీ ఒక్కసారి విప్పితే అయోమయం వస్తుందని, అన్నప్రాసన్నాడే ఆవకాయ పెట్టకూడదని క్రమక్రమంగా చెప్పి మనం మొత్తంగా శక్తిపీఠ రహస్యాలని అక్షర రూపంగాను, ప్రాణరూపంగాను, విశ్వశక్తి రూపంగాను, క్షేత్ర రూపంగాను దర్శిస్తూ మొత్తం 5 రోజుల్లో 50 పీఠాల్లో తిరిగి వచ్చేసాం మనం ఇక్కడ. ఇటువంటి శక్తిపీఠ రహస్య ప్రవచన మహాయజ్ఞం మహాశివరాత్రి మహాపర్వం మహాప్రదోష సమయంలో పూర్తయ్యేలాగా సమకూర్చినటువంటి వాడు పరమేశ్వరుడే. ఈ తేదీలు ఇచ్చినప్పుడు శివరాత్రి అనుకోలేదండి. ఆ విషయం నిర్వాహకులకు తెలుసు, మాకు తెలుసు. కేవలం కన్వీనియంట్గా ఉందని చూసుకున్నాం అంతే. చూస్తే శివరాత్రికి పూర్తయింది 5 కూడా. అన్నిటికీ మించి శివరాత్రి నాడు పూర్తి చేయడం కష్టమండి. శివాలయం కదా, లోపలికి జనాలు వస్తూ పోతూ ఉంటారంటే మా శివుడు కూడా ఉపన్యాసం వింటాడండి. ఎందుకంటే వాగర్థములు వాళ్లే కదా. అందుకేం పర్వాలేదు, ఆ సమయంలో మేము నిలుపుతాం దర్శనాలను అన్నారంటే ఆలయ నిర్వాహకులకి ఎంత ఔదార్యం ఉండాలండి. అసలు ఈరోజు శివుడికి రెస్ట్ ఉందా? ఒక్క మన ఆలయంలో శివుడే రెస్ట్గా కూర్చున్నాడు కాస్త. దానికి కారణం ఆలయం నిర్మించిన వాళ్ళకి మంచి హృదయం ఉంది. అసలు శివుడు అంటే ఏమిటో తెలుసు గనక శివభక్తురాలైన శ్రీమతి వాసిరెడ్డి పార్వతీదేవి గారు ఏర్పాటు చేసేది ఇదంతా కూడా ఈ ఆలయం. వారి నిర్మాణంట. చాలా ఆనందం. అయితే ఈ కార్యక్రమం కావాలి, మీరు పెట్టాలి, మీరు చెప్పాలి అని కోరుకున్నటువంటి దంపతులు కరపత్రాల్లో కూడా పేరు వేసుకోలేదు వాళ్ళు. అయినా పేరు చెప్పడం నా బాధ్యత. వాళ్ళు చెరువు వాణి సత్యనారాయణమూర్తి దంపతులు. ఆ దంపతులకి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభించుగాక. ఇంత శ్రద్ధాశక్తులతో ఈ పరిసర ప్రాంతం నుంచి వచ్చి విన్నటువంటి వారందరికీ కూడా మొత్తం శక్తిపీఠాల్లో ఉన్న శివశక్తులు ఉభయులు కూడా అనుగ్రహించు.